तस्मै श्रीगुरवे नमः। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्परां। गुरुब्रह्मा गुरुर्विष्णु गुरुदेवो महेश्वरः गुरुसाक्षात् परब्रह्मा तस्मै श्रीगुरवे नमः। नित्यानन्दं परमसुखदं केवलं ज्ञानमूर्तिं विश्वातीतं गगनसदृशं तत्त्वमस्यादिलक्ष्यम् एकं नित्यं विमलमचलं सर्वधी साक्षिभूतं भावातीतं त्रिगुणरहितं सद्गुरुं तं नमामि। ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। నిన్న మనం అద్దం పెట్టుకున్న తర్వాత అద్దంలో భరత్ ఉన్నాడా లేడా అంటే ఉన్నాడంటే మనకు కనబడుతున్నాడు కాబట్టి ఉన్నాడు. అద్దం మీద ఉన్నాడా, అద్దం లోపలికి వెళ్ళగలిగాడా అంటే అద్దం లోపలికి వెళ్ళలే, అద్దం మీద కూడా లేడు. కానీ అద్దం మీద మనకు రిఫ్లెక్ట్ అయినట్టుగా కనబడుతున్నాడు. ఎక్కడి నుంచి ఎక్కడో ఉండకపోతే అట్లా రిఫ్లెక్ట్ కావడానికి వీల్లేదు కదా. ఇంకా కాస్త పైపాఠం అన్నమాట ఇది. అద్దంలో కనపడటం లేదు కాబట్టి అది మిథ్య అన్నాం. మిథ్య అంటే ఏమిటి? కనపడుతూ ఉంటుంది, నిజంగా లేదు కదా. కనపడిందంటే ఉండాలి. రోడ్డు మీద చాలా దూరంగా తడి కనపడుతూనే ఉంటుంది, కానీ అక్కడికి పోయి చూస్తే లేదు. అట్లాగే అద్దం మీద పడ్డ భరత్ ఎక్కడో ఒక చోట ఉండాలి కదా, ఉండకపోతే పట్టడానికి వీల్లేదు. అయితే అక్కడ ఎండగా ఉంది, ఇక్కడ ఎండ మావులైనాయి. అది కదా, ఎండ అనేది ఒకటి ఉంది, అది వివర్తమై మనకి ఎండమావులుగా కనబడుతోంది. అంటే వివర్తమైందంటే అక్కడ వెలుగు ఇక్కడ నీళ్ళలాగా కనబడుతోంది, తడిలాగా నీళ్ళలాగా కనబడుతోంది. అక్కడ వెలుగు ఉంది, ఆ వెలుగే వివర్తమై నీడలాగా కనబడుతోంది. ఇక్కడ భరత్ ఉన్నాడు, అసలు భరత్ ఒకడు ఉన్నాడు ఇక్కడ. వీడు మరి ఆ నీళ్ళలాగా మారి కనపడాలి వివర్తం అయితే. వివర్తాన్ని కూడా కొట్టేస్తున్నాం, జాగ్రత్తగా వినండి. వీడు ఇక్కడ మనిషి కనపడుతున్నాడు మనకు, అక్కడ కూడా ఎండ కనపడుతోంది. ఎండ కనపడకపోతే ఎండ అక్కడ కనపడుతోంది, ఎండమావులు ఎండగా కనపడకుండా ఎండమావులుగా కనపడుతుంది. ఎండమావులు అంటే తడి కనపడుతోంది అక్కడ. అందరికీ కనపడింది కదా, నాకొక్కదానికే కాదు, మీకు కూడా కనపడింది. అది వివర్తం అని చెప్పాం. ఇక్కడ మీరు అడగలే, అమ్మ అది సానా మాకు సరిపోయింది, మిథ్య సరిపోతోంది, మాకు అందరికీ అర్థమైంది అన్నారు. నిన్న కూడా అన్నారు, చాలామంది అన్నారు. నేను చాలామందిని అడిగా, అర్థం పాఠం మాకు బాగా అర్థమైందని. బాగా అర్థం కాదు, బాగా అర్థం యొక్క పరిపూర్ణమైన జ్ఞానం గలవాడికే అర్థమవుతుంది. మీకు ఎక్కడ అర్థం కాలేదో నేను చెబుతా, ఇప్పుడు వినండి. అంటే మీకు అర్థం చేయించడం కోసమే, మీకు కాలేదు అని చెప్పడం కాదు, మీకు అర్థం చేయించడం కోసం చెబుతున్నా. అక్కడ ఎండ తడిలాగా కనపడింది, అది వివర్తం. ఇక్కడ భరత్ లాగే కనపడ్డాడు. ఏమన్నా మార్పు కనపడిందా? వాడు ఇంకోడుగా కనపడ్డా? కనపడలే. మరి అది వివర్తం ఎట్లయింది? వివర్తం కాదు కదా. మేమేమంటామంటే అది అసలు లేనే లేదంటాం. లేనిది నాకెట్లా కనపడుతోంది అనుకుంటే, కంసలి వాడికి చెప్తున్నప్పుడు నా బ్రెయిన్లో ఒక కాసుల పేరుంది, నా బ్రెయిన్లో ఉంది కదా. నా బ్రెయిన్లో ఉన్న కాసుల పేరులాగా ఇక్కడ నుంచున్న భరత్, ఇక్కడ నిలబడ్డ భరత్ ఎవరు? ఏ కాసుల పేరు? కంసలి వాడి బ్రెయిన్లో. అంటే ముందు నా బ్రెయిన్లో ఉంది, నా బ్రెయిన్లో నుంచి వాడి బ్రెయిన్కి ఎక్కించేసాను నేను. జాగ్రత్తగా చూడండి, వివర్తంగా ఎక్కలే.
నా బ్రెయిన్లో ఏముందో అదే వాడి బ్రెయిన్లోకి ఎక్కింది. వాడి బ్రెయిన్లోకి అట్లాగే ఎక్కిందని ఎవరండి? వాడి బ్రెయిన్లోకి అలాగే ఎక్కిందని మీరు ఎట్లా చెప్పగలరు అని అంటే, చూడండి, వాడు బ్రెయిన్లోదే వాడు తయారు చేస్తాడు. దాన్ని నేను చూసిన తర్వాత నేను చెప్పింది ఇది కాదు, నాకు ఇట్లాంటిదైతే నేను తీసుకోను అని వాడు ఇంత కష్టాన్ని నేను మళ్ళీ తిరిగి చేయమంట. అవునా కాదా? అంటే ఏమిటి, నేనేం చెప్పానో అది యాజ్ ఇట్ ఈజ్ వాడి బ్రెయిన్లోకి ఎక్కింది. అట్లా ఇక్కడ భరత్ ఎట్లున్నాడో యాజ్ ఇట్ ఈజ్ భరత్ అద్దంలోకి రావాలి. వివర్తంగా వస్తే మేము ఒప్పుకోం. అర్థమవుతుందా? మరి ఎవరి బ్రెయిన్లో ఉండి, నా బ్రెయిన్లో నుంచి కంసలవాడి బ్రెయిన్లోకి వెళ్ళింది, కంసలవాడి బ్రెయిన్లో నుంచి నామరూప క్రియలై బొమ్మలాగా వచ్చింది కదా. ఇక్కడ ఎవడి బ్రెయిన్లో ఈ అసలు భరత్ ఉన్నాడు? అసలు భరత్ వాడి బ్రెయిన్లోనే ఉన్నాడు. ఎవడి బ్రెయిన్లో? ఆ భరత్ అని ఎవరిని మీరు నుంచోబెట్టాడో వాడి బ్రెయిన్లోనే భరత్ అనేవాడు ఉన్నాడు. ఎందుకంటే వాడిని లేపి ఎవర్రా నువ్వు అంటే నేను భరత్ అని అంటున్నాడు కదా. అంటే ఆ భరత్ ఎట్లా ఉండాలో వాడి బ్రెయిన్లో ఎప్పుడు తయారైందో చెప్తా. వాడు గత జన్మలో శరీరాన్ని వదిలేటప్పుడు ఈ శరీరాన్ని వాడు అప్పుడు ఊహించుకున్నాడు. నేను కాసుల పేరు చేయించుకోవాలి అని అనుకున్నప్పుడు నేను కంసలవాడి దగ్గరికి పోక ముందే నా బ్రెయిన్లో తయారైంది. అయిందా కాలేదా కదా? అదే కదా నేను వాడికి చెప్తున్నాను. వీడు ఈ జన్మకి రాకముందు నిజమే కదా. ఎందుకంటే మనం అంతకుముందు కూడా ఈ దేహం వదిలేటప్పుడు ఎవడెవడు ఏ స్మరిస్తూ ఈ దేహం వదులుతాడో, ఏదేది స్మరిస్తూ వదులుతాడో ఆ శరీరాన్నే వాడు పొందుతాడు అని అన్నాం కదా కదా. అంటే ఈ భరత్ అనేవాడు ఎప్పుడు తయారైనాడు? ఆ జన్మలో తయారైనాడు. సరేనండి, నా బ్రెయిన్లో నేను కంసలవాడి బ్రెయిన్లోకి ఎక్కించానన్నారు. వీడు ఈ అద్దం మీదికి ఎట్లా ఎక్కించాడు అది నాకు చెప్పండి. అద్దమా జడం? ఈ అద్దం జడం, కానీ పరమాత్మ అద్దం చేతనమే. నేను ఒక చేతనమై నేను బతికుండి చెప్పాలి కంసలవాడికి ఇట్లాంటి నగ చెయ్యి కదా. నేను చచ్చిపోయి చెప్తే వాడు వినడు. అంటే నేను చేతనమై ఒక చేతనమైన వాడికి నేను చెప్తున్నాను. వీడు ఇక్కడ నుంచుని వీడు చేతనమై ఒక జడానికి చెప్పాడు. మీకు అర్థమవుతుందా? ఇది జడం, కానీ ఈ పరమాత్మ ఇక్కడ ఇది చైతన్యం. ఇక్కడ జడం పెట్టా కానీ మీకు అది చేతనం. ఇదంతా చేతనమే కదా. అంటే మీ పక్కన ఉన్నది చేతనమే, మీరు చేతనమే. చేతనం. ఈ చేతనానికి ఈ జడంలో దాన్ని ఎలా పంపగలిగాడు? చేతనాన్ని చేతనంలోకి పంపడం చాలా ఈజీ. నేను చెప్పండి వాడికి నా ఫలానా రకంగా ఉండాలి అని చెప్తే కంసడి వాడికి వెంటనే అర్థమైపోయింది. ఇప్పుడు ఇది జడం. అందుకని వాడు ఏం చేశాడంటే పంచభూతాల సహాయం తీసుకున్నాడు. పంచభూతాల సహాయం ఇక్కడ వస్తుంది. ఎట్లా వచ్చింది అంటే ఇక్కడ మా ఫోటోగ్రాఫ్ కూడా దీని మీదనే ఆధారపడి ఉంది. ఫోటో తీస్తాడు కదా వీడు, ఫోటో తీస్తున్నాడు. నేను ఇక్కడి నుంచి దానిలో కెమెరాలోకి దూరను, నేను ఇక్కడే కూర్చుంటా కదా. కెమెరా అన్నా నా దగ్గరికి రాదు, అది అక్కడే ఉంటుంది. కానీ మా ఇద్దరికి మధ్యలో నా లోపల నుంచి ఒక కాంతి కిరణాలు ఎక్కడి నుంచి వచ్చాయంటే నా శరీరంలో ఉన్న పృథ్వీ ఆపస్తేజో వాయురాకాశ అనే 5 భూతాల నుంచి వచ్చినాయి. అంటే నా వెలుగు, నా చైతన్యం, దాని తాలూకు కిరణాలు, నేను భరత్తును అనేటువంటి భావము నాకుంది కదా. ఆ ఆకారాన్ని ఎలా పంపించాలో, ఈ ఆకారం ఇక్కడ కూడా ఉంది, జడం కాబట్టి ఆకారాన్ని పంపించాలి, అది కూడా జడమే. ఇది చేతనం. నేనేం చేస్తున్నానంటే ఆ కెమెరా నా ముందు పెట్టగానే నా ముందు కూడా వాడు ఎంత యాంగిల్లో పెడితే అది బొమ్మ పడుతుందో వాడు పెట్టుకుంటాడు. వాడు చేతనమై ఉండాలి. వాడు చచ్చిపోయినాడు అనుకో అది పెట్టలేడు. ఆ చేతనమైన వాడు ఒక యాంగిల్లో తీసుకుంటేనే పడుతుంది అని. అందుకనే ఇక్కడ అద్దం పెట్టాం, వీడిని ఇక్కడి నుంచో పెట్టాం కదా.
అందులో నుంచి ఆ కాంతి కిరణాలు నా నుంచి దాని వరకు వెళ్ళి, వాడి నుంచి అద్దం వరకు వెళ్ళి, అద్దం లోపలికి దూరలేకపోయినాయి అవి. ఎందుకంటే కాంతి కిరణాలు ప్రకృతి అని ఎందుకంటున్నా అంటే, పంచభూతాలని ఎందుకంటున్నానంటే, అది చైతన్యమే అయినట్లయితే అంతర్వ్యాప్తి, బహిర్వ్యాప్తి, స్వరూప వ్యాప్తి లోపలికి వెళ్ళగలిగేది. అది వెళ్ళలే. ఎందుకని? ఇది జడం, అది ప్రకృతి, అది జడమే. చేతనం నేనే. పృథ్వీ ఆపస్తేజో వాయురాకాశాలు. భూమి జడం, భూమిలో తిరిగే శక్తి చేతనం. వాయువు జడం, వాయువులో వీచే శక్తి. మీకు ఈ పాఠం చిన్నప్పుడే వచ్చు. ఆ శక్తి నా వాడి కాంతి కిరణాలు, వాడి నుంచి, వాడు అంటే ఎవడు? నామరూప క్రియ పొందిన దేహం అది. అందులో నుంచి బయటకు వచ్చి దాని మీద పడి ఆ రూపాన్ని మనకు కనపడేటట్టుగా చేసినాయి. నా రూపాన్ని ఆ యూట్యూబ్లో వినే వాళ్ళందరికీ కనపడేటట్టుగా చేస్తున్నాయి. మరి నా రూపం యాజ్ ఇట్ ఈజ్ గాల్లో ఎగిరి వాళ్ళ దగ్గరికి పోయి వాళ్ళ కళ్ళ ముందర నుంచోగలదా? నుంచోలేదు. ఆ నిలబెట్టడానికి ఒక పరికరం కావాలి. వీడిని అట్లా నిలబెట్టడానికి జడదర్పణం కావాలి. అది కూడా జడదర్పణమే, ఇది కూడా జడదర్పణమే. ఇప్పుడు అర్థమైందా మీకు? వాడు యాజ్ ఇట్ ఈజు ఎండమావుల్లాగా ఎందుకు కనపడలేదు, వివర్తమై కనపడుతోంది అన్నది శాస్త్రం. వివర్తమంది. వివర్తానికైనా పైన ఇది ఉంది. ఇక్కడ వివర్తం ఏం కాలే. ఆరంభం, పరిణామం, వివర్తం 3 ఎగిరిపోయినాయి కదా. వివర్తం ఎందుకు మీరు ఒప్పుకున్నారండి అంటే శంకర భగవత్పాదులు చెప్తున్నారు. వివర్తాన్ని ఎందుకు ఒప్పుకున్నారు అంటే, నేను నా మనస్సులో తయారైనటువంటి బొమ్మని ఈ ప్రపంచంగా తయారు చేయాలంటే, ఇదిగా కనపడాలంటే నేను కాంది ఇంకోటి ఉండాలి. అంతే కదా. ఆ ఎండ నిజంగా చైతన్యం కాదు, ఎండ ఆభాస. అవునా కదా. సూర్యుడు చేతనం, సూర్య భగవానుడు చేతనం. అందులో నుంచి ఆ ఎండ నీకు వివర్తమై ఇక్కడ నీళ్ళలాగా కనపడుతుంది. అందుకనే వివర్తం. వివర్తం ఏది అవ్వగలదు? పంచభూతాలు అవ్వగలవు. మర్చిపోవాకండి. చైతన్యం వివర్తం కాదు. అందుకనేది నిరాకారం. అది ఆకారం పొందడానికి వీల్లేదు, అది వివర్తం కావడానికి వీల్లేదు. వివర్తం అవ్వాలంటే ఎవరు కావాలి? మళ్ళీ పంచభూతాలే కావాలి. ఎవరి మీద వివర్తం కావాలి? పంచభూతాల మీదనే వివర్తం కావాలి. వాటికి ఉన్న సంబంధం. ఆ రెండింటిని ఒకటి జీవుడని, ఒకటి జగత్ అని మనం అంటున్నాం. జీవుడు నిజంగా లేడు, పంచభూతాలు కూడా నిజంగా లేవు. అర్థమైందా? ఏమ్మా, ఇంకా కాస్త పైకెక్కారా లేదా? పరమాత్మగా ఉండకుండా ఇంతమంది మనుషులుగా నాకు ఎందుకు కనబడుతున్నారు? మనుషులనే వాళ్ళు నీకు వివర్తం అంటున్నావు. అంతకుముందు చెప్పిన లెక్కలో నామరూప క్రియలు పంచభూతాల సహాయంతో నీకు ఇది మాధురిగా, అది రితికగా, అది మణిగా, అది కాత్యాయనిగా నాకు కనబడుతోంది. కానీ నిజంగా నాకు కనబడుతున్నది కాత్యాయని, మణి కాదు. మరి ఎవరు కనబడుతున్నారు? సచ్చిత్తులే కనబడుతున్నాయి. అవునా కాదా? మీకు ఇంకా వినండి. ఒకప్పుడు మీకు ఒక కథ చెప్పాను. ఏం కథ అంటే, ఒక గురువుగారు శిష్యులకి పాఠం చెబుతూ ఆయన ప్రారబ్ధవశాత్తు ఆయనకి ఇంకో జన్మ ఉందని ఆయనకి తెలిసింది. నాకు జన్మ ఉందా, రత్నమక్కకు జన్మ ఉందా లేదా అని వీళ్ళు నన్ను క్వశ్చన్ అడుగుతారు. రత్నమక్కకు జన్మ ఉందో లేదో రత్నమక్కను పిలిచి అడగండి, అది చెబుతుంది మీకు కదా. అట్లా గురువు గారికి తనకు జన్మ ఉందో తనకి ఇంకో జన్మ ఉందని ఆయనకి తెలిసింది. అందుకని జన్మ వల్ల ఏ కష్టాలు వస్తాయో ఆయనకు ముందే తెలుసు. కాబట్టి జన్మ ఎందుకు ఉందండి అంటే, జ్ఞానం వల్ల ఆయనకి మరి జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం అంతా పోగొట్టాలి కదా, ఆయనే గురువు కదా అని మీరు అడగచ్చు. ఆయనే గురువు అయినప్పటికీ ఆయన 7 స్టేజెస్ ఎక్కాలి. స్కూల్లో చేరగానే యూనిఫామ్ వేసుకోగానే నాకు చదువు రాలే.
కాలేజీలో అడ్మిషన్ దొరకంగానే నాకు డిగ్రీ ఇవ్వరు. నేను అవన్నీ చదువుకోవాలి. మీకు 7 జ్ఞానభూమికలు ఉన్నాయి, అవన్నీ చదువుకోవాలి. మాకు వచ్చేసిందంటే ఏంది, తింటే రావాల్సిందే, అంతకంటే ఏం రాదు కదా. ఆయనకి తెలిసింది, గురువు గారికి తెలిసింది నాకు ఇంకొక జన్మ ఉంది అని. అందుకని నేను మళ్ళీ జన్మిస్తాను, ఎలా జన్మిస్తానో నాకు తెలియదు. అంటే చచ్చిపోయేటప్పుడు ఏ కోరిక ఉంటే కదా ఆ కోరిక ప్రకారం జన్మిస్తాను. నేను పుట్టగానే మీరు నన్ను చూసి చంపేయండిరా శిష్యులకు చెప్పాడు. పుట్టగానే చంపేస్తే నేను ఆ జన్మ అయిపోతుంది, నాకు ఇంకా అది మోక్షం అని చెప్పా. గురువుగారు మిమ్మల్ని చంపటమా అన్నారు. నేనే చెప్తున్నాను కదరా, నాకు ఇంకొక జన్మ ఉంది, ఆ జన్మలో మళ్ళీ నాకు కష్టం అవుతుంది, అందుకని మిమ్మల్ని చంపమంటున్నాను మీకు చెప్పాను. 2వ జన్మ గురువుగారు పంది పిల్లగా పుట్టారు, మీకు తెలుసు. తర్వాత శిష్యులు చంపడానికి పోయినారు. వద్దురా నాకు ఈ జన్మ బాగుందిరా అంటున్నారు గురువుగారు. కొన్నాళ్ళు ఉండనీయండ్రా, ఎందుకంటే ఆయన కోరి తెచ్చుకున్నాడు కదా, ఉండనీయండ్రా అన్నారు. సరే గురువుగారు మీ ఆజ్ఞ ప్రకారం మేము అలాగే ఉంచుతాము, మీరు ఉండండి, కానీ మీరు ఎక్కడెక్కడ ఏమవుతుంటారో అని గురువుగారిని కనిపెట్టుకొని ఆ పంది వెంట తిరిగి వస్తుంటారు వీళ్ళు శిష్యులు పాపం. తర్వాత ఆ పంది ఇంకో పందితో స్నేహం చేసింది, దానికి ఇంతమంది పిల్లలు పుట్టారు. ఆ పిల్లలందరినీ పెట్టుకుని మన గౌడమ్మ మురుగు కాలువలో లాగా ఆ మురుగు కాలువలో చక్కగా పడుకుంది పాపం. ఆ పంది పిల్లలు, పంది పెళ్ళాము అందరు పడుకుంటే గురువుగారు ఇక్కడి వరకే మీకు ఆ కథ చెప్పాను. శిష్యులు చంపబోతే ఒరే నాకు ఇది కూడా బాగుందిరా, నన్నేం చంపక్కర్లేదు, ఈ లైఫ్ అంతా జరగని, నాకై నేను ఎప్పుడు పోవాలో అప్పుడు పోతాను, కాబట్టి నన్ను చంపవాకండ్రా అని శిష్యుల్ని అడిగాడు అన్నంత వరకు మీకు కథ చెప్పారు. అప్పుడు మనం ఏమనుకుంటామంటే ఆయన అంత గురువు అయ్యి ఉండి కూడా ఇంకా పంది సంసారము, పంది భార్య, పంది పిల్లలు అంత బాగా నచ్చారా ఆయనకి, ఆయనేం గురువు అబ్బా అంటే ఆ లెవెల్లో అంతే అనుకుంటున్నాం. కానీ ఆ గురువు గారికి ఏమిటంటే అంతటా సచ్చిత్తులు చూసిన తాను మురుగుకుంట కూడా సచ్చిత్తులే ఆయనకి, పంది శరీరం కూడా సచ్చిత్తులే. అర్థమైందా? ఈ లెవెల్లో ఆ కాస్త చెప్పాలి, అప్పుడు చెప్పకూడదు. ఉంది అంటున్నావు కదా, అది మురుగుగుంటగా కనిపించింది అంటున్నావు కదా, అస్థిభాతే చూశాడు. అస్థిభాతిలో ఏ శరీరంతో ఉంటే నీకేమిటి నష్టం? మనకు జ్ఞానం కలిగిన తర్వాత మళ్ళీ జన్మ అంటే ప్రారంధవశాత్తు 7 భూమికలు దాటకపోతే మళ్ళీ జన్మ వస్తుంది. అందుకని నువ్వు సచ్చిత్తులుగా చూడటం నేర్చుకుంటే ఏ జన్మ వచ్చినా నీకు నష్టం లేదు కదా. నామరూపక్రియలుగా చూస్తే తప్పు, నీకు ఏం ఇక్కడ జ్ఞానం కలగనట్లే. సచ్చిత్తులుగా చూస్తే ఇప్పుడు గురువుగారు ఏం చూశారు? మురుగుకుంట కూడా సచ్చిత్తులే. ఎందుకంటే తుల్య నిందా స్తుతిర్మౌని అన్నాడు. అది నిన్ను పొగిడినా నిన్ను తిట్టినా ఎటువంటి భేదము కలగదు కదా. అవన్నీ శబ్దంగా నీకు వినిపిస్తుంది. తిడుతున్నా కూడా అది తిట్టుగా వినిపించదు. ఏమని వినిపిస్తుందంటే రజోగుణంతో శబ్దాలు బయటికి వస్తున్నాయి, సత్వగుణంతో మంచిగా మాట్లాడుతుంటే సత్వగుణంతో శబ్దాలు బయటికి వస్తున్నాయి. చూడండి, ఒకసారి వెధవ అనే పదం చెప్పాను మీకు, వెధవ అన్నాను అనుకో, రజోగుణంతో అంటున్నా, అది తిట్టయిపోయింది, నన్ను వెధవ అని తిట్టాడు అని. కానీ వెధవ అన్నాను అనుకో అంటే 1000 ఏళ్ళు ధనంతో వర్ధిల్లరా నాయన. సత్వగుణం వెనక గుణం, ఆ గుణాన్ని నువ్వు చూడగలిగితే, సచ్చిత్తులుగా సమస్త ప్రపంచాన్ని చూడగలిగితే నీకు జన్మ ఉన్నా నష్టం లేదు, జన్మ లేకపోయినా నష్టం లేదు. అర్థమైందా? ఇంకా కాస్త పై నిన్నటికంటే, ఎందుకంటే ఈ 3 క్లాసుల్లో ఎంత పైకి వెళ్ళాలో మీరు మరి మీకే తెలియాలి. ఏంటో అర్థమైందా ఏమ్మా? ఇప్పుడు గురువుగారు ఏం చేశారు? మురుగుంట కూడా సచ్చిత్తులుగా చూశారు, అస్థిభాతిగా చూశారు.
ఆయనకి సచ్చిత్తులుగా తెలిసింది. కానీ ఆయన చూడవలసిన మురుగు గుంట కనపడుతోంది అంటే అది అస్థి భాతి కదా. అర్థమైందా? ఎంత బాగుంది కదా ఆ కథ. ఒకప్పుడు గురువుగారి మీద చెడ్డ భావం కలిగింది మనందరికీ కూడా. ఏంటి ఆ గురువు అట్లా మాట్లాడడం, ఆయనేం గురువు అని. ఇప్పుడు నీవు కూడా ఎక్కడ ఏం చూసినా ఎలా చూసినా అదెంత అస్థిభాతి, పరమాత్మ యొక్క విశేష రూపం, సామాన్య రూపం కాదు. అది ఆ కోరిక కోరుకుని ఆ శరీరాన్ని ధరించింది. అప్పుడు నీకు రాగద్వేషాలు లేకుండా పోతాయి. లేకపోతే ప్రతి రాగానికి, రాగం అంటే ప్రేమ, అనురాగం రా, కోరిక కాదు. ద్వేషం అంటే నువ్వంటే నచ్చకపోవడం. రాగము ద్వేషము, రాగద్వేష రహితాయ నమః గురువుకు పేరు అది. ఆయనకి రాగము ఉండదు, ద్వేషం ఉండదు. మరి ఎందుకు అమ్మాయి అంత దూరం నుంచి వచ్చింది, కాస్త చోటు ఎండ్రా నాయన అన్నారు కదా, నా మీద రాగం ఉందా? ఆయనకి రాగం లేదు. తన పాఠాన్ని చెప్పించుకోవాలంటే ఒక దాన్ని వెతుక్కోవాలి. నేను మాట్లాడుతున్న మాటలు అక్కడి వరకు వినపడాలంటే రంగనాథ్ ఈ రెండింటినీ వెతుక్కోవాలి. ఇలా వెతుక్కోవడం కోసం నాయన ఈ మైక్ నా దగ్గరికి పెట్టండి రా, అప్పుడప్పుడు వచ్చి దీన్ని సర్దుతుంటాడు చూడండి. ఎందుకు సర్దుతున్నాడు? అది గురువుగారు అమ్మాయి ఎక్కడి నుంచి వచ్చిందిరా ఇక్కడ కూర్చోబెట్టమంటానికి అర్థం. అంతేగాని నా మీద చాలా ప్రేమ ఉంది, నా మీద ప్రేమ ఉంటే ఆయన గురువే గాడు. అర్థమైందా? ఇప్పుడు తెలిసిందా? అస్థిభాతి అంటే మురుగుంట కూడా అస్థిభాతి. నిన్నటి పాఠానికి ఇంకా కొంచెం అనుబంధం అన్నమాట ఇది కదా. వినండి. 125వ ప్రశ్న. ఉన్నదంతా ఆత్మే అయితే ఈ నకిలీ జీవ జగత్తులు ఎక్కడి నుంచి వచ్చాయి? మళ్ళీ వాడి ప్రశ్న అది. ఉన్నదంతా ఆత్మేనని చెప్పారు కదా మీరు, జగత్తంతా మిథ్య అని చెప్పేశారు కదా. అదే కదా నిన్న మీకు అర్థమైంది. అద్దంలో భరత్ కనపడుతున్నాడు, బట్ నిజంగా లేడు. వాడు కనపడుతున్నవాడు నిజంగా లేని వాడిని మిథ్య అనాలి. కాబట్టి బ్రహ్మ సత్యం, జగన్ మిథ్య, జీవుడు బ్రహ్మమే అన్నాడు. నాకు జీవుడు కనపడితే కదా వాడు బ్రహ్మం అనాలి. ఈ జీవ జగత్తులు, నేను జీవుణ్ణి, మీరు జగత్తులు, మీరు జగత్తు, అంతే కదా. ఉన్నదంతా పరమాత్మే అయితే, ఉన్నదంతా అస్థిభాతియే అయితే కదా, ఈ జీవ జగత్తులు ఎక్కడి నుంచి వచ్చాయి? పరమాత్మలో జీవ జగత్తులు ఉన్నాయి అంటున్నారు మీరు. చాలా జాగ్రత్తగా వినండి. ఇంకా కాస్త పైకి వెళుతున్నాం. ఎక్కించడమే పని. ఎక్కగలిగితే ఎక్కండి, లేదా లోతుకి వెళుతున్నామంటే నాతో పాటు దిగండి. మీకేం భయం లేదు. నా థాట్ ప్రాసెస్ వెంట వెళితే మిమ్మల్ని ఎక్కడన్నా పడితే అక్కడ నేనే ఉంటా కాబట్టి నేనే పట్టుకుంటా. మీరు మీ సొంతంతో వెళితే మాత్రం ఎప్పుడూ సొంతంగా వెళ్ళటానికి వీల్లేదు. ఏమ్మా, జాగ్రత్తగా వినండి. ఉన్నదంతా ఆత్మే అయితే 125వ ప్రశ్న అడుగుతున్నాడు వాడు. ఈ నకిలీ జీవ జగత్తులు, ఇవి నకిలీ అని చెప్పేశారు, ఒరిజినల్ కాదు. జీవ జగత్తులు ఎక్కడి నుంచి వచ్చాయి? అంతటా పరమాత్మే వ్యాపించున్నాడు. మరి ఇవెక్కడి నుంచి వచ్చినాయి? మధ్యలో ఎక్కడైనా వెలుతురులోకి చీకటి ప్రవేశించగలదా? పరమాత్మకు ఉన్నది అని పేరు పెట్టారు మీరు కదా. పరమాత్మ పేరేమిటి? ఉండడం కదా. ఉండడము, కనిపించడం కదా. ఉన్నానని కనిపించటం. అటువంటి ఉండేవాడిలో ఈ జగత్తు పేరేమిటో తెలుసునా? ఇది లేనిది, మిథ్య అన్నాం మనం ఇప్పుడే. ఈ లేని జగత్తు ఎక్కడి నుంచి వచ్చి దాని లోపలికి వెళ్ళింది? పైగా వాడు అడుగుతున్న ప్రశ్న, పరమాత్మ వెలుతురన్నాం, నా తద్భాసయతే సూర్యో, సూర్యప్రకాశం కూడా వాడి ముందర లేనిది. అటువంటి వాడిలో
ఇది అజ్ఞానం అనేది ఇది చీకటి లాంటిది. ఈ చీకటి ఎలా ప్రవేశించింది? వెలుతురులోకి చీకటి వస్తుందా? చీకటిలోకి వెలుతురు వెళుతుంది. ఎక్కడైనా గదిలో చీకటి ఉంది, మనం లైట్ వేసుకున్నాం, వెంటనే వెలుతురు వెళ్ళి చీకటిని తరిమేస్తుంది. వెలుతురే ఉంది, దానిలోకి చీకటి ఎలా వస్తుంది? ఉన్నది పరమాత్మే, సచ్చిత్తులే. అమ్మా, ఇందాకటి కాన్సెప్ట్ అర్థమైంది కదా, అది అర్థమైతేనే ఇప్పుడు ఇది అర్థమవుతుంది. అందుకనే ముందు ఎక్కడైనా వెలుతురులోకి చీకటి ప్రవేశించగలదా? అది మనకి విరుద్ధంగా కనిపిస్తోంది. అంటే వెలుతురు అంటే మళ్ళీ మనకు అర్థం కాదేమోనని జ్ఞానంలోనికి అజ్ఞానం ప్రవేశించగలదా? అజ్ఞానంలోకి జ్ఞానం ప్రవేశించగలదు. ఎందుకని? నాకు గుర్తులేదురా, ఇది అజ్ఞానం. నాకు తెలియలేదురా, ఇది అజ్ఞానం. తెలిసిందిరా అంటే ఇప్పుడు ఏమైంది? ఆ తెలీదురా అన్న దాంట్లోకి తెలివి ప్రవేశించగలిగింది. అజ్ఞానంలోకి జ్ఞానం ప్రవేశించగలదు, చీకటిలోకి వెలుతురు ప్రవేశించగలదు, కానీ జ్ఞానంలోకి అజ్ఞానం ప్రవేశించదు. నాకు తెలుసు అని మాట్లాడుతూ నాకు తెలియదు అనేది ఎట్లా మాట్లాడతావు? తెలియని దాంట్లోకి తెలివి రావచ్చు, కానీ ప్రశ్న బాగుందా? ప్రశ్నలు వేయటం నేర్చుకోండిరా. ప్రశ్న వేస్తే సమాధానం పరమాత్మ ఇస్తాడు. నాకు ఇచ్చాడు కదా, మీకు ఇవ్వడా? ఈ ప్రశ్నలన్నీ పరమాత్మ మరి నాకే కలిగించాడు కదా. ఉన్నది ఆత్మే. జ్యోతిషామపి తజ్జ్యోతి అని భగవద్గీత కూడా చెప్పింది. జ్యోతిషామపి, జ్యోతిష్యులు ఈ ప్రపంచంలో ఏమేమి ఉన్నాయంటే, ఒకటి సూర్యుడు, ఒకటి చంద్రుడు, ఒకటి నక్షత్రాలు. సూర్య చంద్ర నక్షత్రాలు వెలుగు అంటే స్వయం ప్రకాశాలు. చంద్రుడు స్వయం ప్రకాశం కాదులేదు, ఏదైనా ప్రకాశిస్తున్నాడుగా. మిగిలినదంతా అగ్ని, ఇంకో దాని సహాయంతోనే ప్రకాశిస్తుంది. ఇవన్నీ వెలుగిచ్చే పదార్థాలుగా మనకు తెలుసు. కానీ ఇది జ్యోతిషామపి తజ్జ్యోతి, ఇది చీకటిలో కూడా ఉన్నానని ప్రకాశించే ఎదుటి దాన్ని కూడా ఉన్నది అని చెప్పగలదు. ఎక్కడ చెప్తోందండి అంటే, నీ చీకట్లో కూర్చొని ఉంటే మీరు బయట ఎక్కడి నుంచి వచ్చి అమ్మ ఉన్నారా, చీకట్లో ఉన్నా కాబట్టి నీకు కనపడలే, అమ్మ ఉన్నారా అని అడిగితే నేను వెంటనే నేనున్నానని చెప్పగలను కదా. మీ సౌండ్ని బట్టి మీరెవరో కూడా నేను చెప్పగలను. మీ శబ్దాన్ని బట్టి మీరు ఉన్నారా అని అన్న ఒక మాటని బట్టి నేను మిమ్మల్ని చూడక్కర్లే, మీరు కూడా నన్ను చూడలే, కానీ నేను ఉన్నానని నేను చెప్పగలను, మీరు ఉన్నారని కూడా చెప్పగలను. ఆత్మకి ఆ శక్తి ఉంది. ఏమిటి శక్తి అంటే, తను ఉన్నానని తను చెప్పగలదు, ఎదుట ప్రపంచం ఉందని కూడా చెప్పగలదు. ప్రపంచం ఉందని ఎలా చెబుతోందంటే, దానికి బహిర్వ్యాప్తి, అంతర్వ్యాప్తి, స్వరూప వ్యాప్తి, ఆ ఆత్మ యొక్క శక్తే అది. ఆ శక్తితోనే మీరు కూడా చెప్తున్నారు. అందుకని మీలో కూడా ఆత్మ ఉంది అంటున్నాం. ఈశ్వర సర్వదేహ మీరు కూడా చెప్తారు కదా. నేనేనా చెప్పేది? చీకట్లో కూర్చొని మీరు కూడా చెప్పగలరు కదా. మీరున్నారని చెప్పగలరు, ఎదుట వచ్చిన వ్యక్తి కూడా ఎవరో మీరు చెప్పగలరు. అందుకని మీ లోపల కూడా ఆత్మ ఉంది అని భగవద్గీతలో చెప్పాడు అనుకో కృష్ణ పరమాత్మ. ఈశ్వర సర్వదేహానాం హృద్దేశే అర్జున తిష్టతి. ఉండి ఏం చేస్తుంటుంది? సర్వభూతాని యంత్రారూఢాని మాయయ. తన మాయ చేత, ఏందరే మాయ అంటే ఇదే మాయ కదా. ఏమిటి మాయ? వస్తువు లేకుండానే ఉన్నట్టు కనిపిస్తోంది కదా. జ్యోతిషామపి తజ్జ్యోతి. ఆ జ్యోతి ఎటువంటిది అంటే, మనలో ఉన్న జ్యోతి. జ్యోతి అంటే చాలామందికి తెలియక జ్యోతి దర్శనమైందంటారు. వాళ్ళు జ్యోతిని గుర్తుపెట్టుకోని ఉంటారు. రమణాశ్రమానికి పోయి కూడా అట్లాగే చేస్తూ ఉంటారు. జ్యోతి కనిపించింది అంటారు కదా. అక్కడ అయ్యప్ప స్వామికి పోయి కూడా మకర జ్యోతి. ఆ జ్యోతి కాదర్రా. ఆ జ్యోతి ఎలా ఉంది అంటే దీపంలాగే ఉంది, చంద్రుల్లాగే ఉంది, బంగారు కాంతి, దీపకాంతి. అక్కడ దీపమే పెడతాడు, ఆ కాంతిలాగే ఉంది. కానీ
ఈ జ్యోతి కాదు అని చెప్తున్నాడు పరమాత్మని గురించి. మరి అంత దూరం వెళ్ళిన వాళ్ళు ఎందుకు తెలుసుకోరు అంటే వాళ్ళకి గురుముఖత వాళ్ళు పాఠం వినలే. గురుముఖత విన్నవాడు ఆ కనపడుతున్న జ్యోతి జ్యోతి కాదు, ఎందుకంటే పర్టికులర్ ప్లేస్లో కనపడుతోంది. అది అర్థమవుతోందా అమ్మా? జ్యోతి ఎక్కడ కనపడుతోంది? మరి అరుణాచలం ఆ కొండంతా జ్యోతి అన్నారు కదా, మరి అరుణాచలం కొండంతా జ్యోతి కనపడింది అంటే అర్థం ఏంటదా? నిజంగా అది వెలుతురులాగా, ఆ కొండ వెలుతురులాగా కనపడాలా? మనకి లైట్ లాగా కనపడుతుందా? కనపడదు. మరి అది 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 పరమాత్మ అని చెబుతున్నారు కదా, అంటే అది సచ్చిత్తురు అని తెలుసుకోరా అని చెబుతున్నాడు. నీ లోపల ఏది ఉందో అక్కడ అదే ఉంది. నువ్వు అక్కడి దాకా ఒకలే, ఇక్కడి నుంచే తెలుసుకోవచ్చు. అవునా కాదా? ఎప్పుడు తెలుసుకోగలవు? అసలైన జ్యోతి నీకు తెలిస్తే. లేకపోతే నేను మకర జ్యోతికి పోవాలి, ఇంకో 2 జ్యోతులకు పోతారు. ఎక్కడ? అయ్యప్ప దగ్గరికి 2 సార్లు పోతారు. మెట్ల పూజకైనా జ్యోతి ఒకటేనా? సంక్రాంతికి మకర జ్యోతి ఒకటే. ఫోన్లు బతికిచ్చారు. ప్రతి నెల జ్యోతి చూపిస్తామనంటే వీళ్ళందరూ నల్లగుడ్డలు వేసుకొని నల్లగుడ్డలు కట్టుకుని పోతున్నారంటే అర్థం ఏమిటి? మొత్తం అజ్ఞానంలో పడి ఉన్నానరా అని. మీ అజ్ఞానంలో ఉన్న వాళ్ళకి ఆ జ్యోతే కరెక్ట్ కదా? నిజమా అబద్ధమా? వాళ్ళ గురుస్వామికి కూడా తెలియదు. ఏమన్నా అంటే మళ్ళీ ఏడుచి వస్తారు. తెలుసుకుందామనే ప్రయత్నం కూడా లేదు. అర్థమైందా? అజ్ఞానంలోనే ఉన్నాం మనం అందరం. మెల్లగా జ్ఞానంలోకి రారా అనే ఆ గుర్తు, ఆ సింబల్ అదే. సింబాలిక్గా ఏం చెప్తున్నారంటే శిష్యులంతా నల్ల బట్టలు కట్టుకుంటారు, గురువుగారేమో ఆరెంజ్ కట్టుకుంటారు. ఆ ఆరెంజ్ తర్వాత ఇంకా పై గురువు గారు ఎవరన్నా ఉంటే వారు పసుపు కట్టుకుంటారు. అంటే అంత లెవెల్కి ఇంకా ఎవడు ఎదగలే. ఆరెంజ్ నీలమా? నీలం కూడా కట్టుకుంటారా? మరి వాళ్ళు మాడిఫికేషన్ చేసుకున్నారేమో. నీలం లేదు. అది సిద్ధాంతం ఏంటంటే శివుడుట ఒకసారి అమ్మవారిని చూసి, అమ్మవారు నల్లగా ఉంటుంది, విష్ణువును ఆయన చెల్లెలు అన్నా చెల్లెలు ఇద్దరు నల్లటి వాళ్ళు, వాళ్ళిద్దరు అట్లా పుట్టారు. శివుడు తెల్లటి వాడు. పార్వతిని కాళీ అన్నట్ట. కాళీ అంటే నల్లగా ఉన్నావు అన్నట్ట. ఆమెకి చాలా కోపం వచ్చేసింది. నన్ను నల్లగా ఉన్నావు అంటావా నువ్వు అని వెంటనే ఆమెకి యోగాగ్ని, కాలు నేల మీద, అందుకే ఆడపిల్లని ఈ బొటనవేళ్ళు నేల మీద ఇట్లా రుద్దవాకు రాయవాకు అని చెప్తారు. ఆడపిల్ల కాలు నేలకు రాయకూడదు. యోగాగ్ని దగ్ధం చేసుకుని మండిపోయింది. అయ్యో అయ్యో నేనేం అనలేదు, నేను చాలా చిన్నగా ఎగతాళికి ఏదో అన్నాను, నల్లగా ఉన్నావని. భార్యాభర్తలు కదా, వాళ్ళిద్దరు ఏదైనా మాట్లాడుకోవచ్చు. అన్నాను అనేటప్పటికీ ఆమె లేదు నాన్న అన్నావు, అందుకని నేను కాల్చుకుని చచ్చిపోతాను, సూసైడ్ అటెంప్ట్ చేసుకుంది పాపం. అందుకే వాడెవడో లేడీ అన్నాడు కదా అమ్మవారిని, చాలా మోడర్న్ లేడీ అన్నాడు కదా, అందుకని నేను సూసైడ్ అటెంప్ట్ చేసుకుంది అంటున్నా. అమ్మవారు యోగాగ్నిలో శరీరాన్ని దగ్ధం చేసుకుంది. ముందు ఆ మాటే చెప్పాను మీకు. ఆ తర్వాత విష్ణువు అయ్యో అయ్యో అమ్మ ఆయన అలా అనలేదు, మధ్యలో ఎవరో రాయబారం జరపాలి కదా అని చెప్తే ఆవిడ మళ్ళీ గౌరీగా వచ్చింది. గౌరీ అంటే పసుపు రంగు. ఈ నల్లగుడ్డల వాళ్ళు మోడిఫై అయితే పసుపు రంగుగా మారాలి. పసుపు నుంచి వాళ్ళు తర్వాత ఆరెంజ్గా, సన్యాసంలాగా అన్నమాట. గురుస్వామి అంటే ఒక సన్యాసిలాగా. కానీ గురుస్వాములు సన్యాసుల్లాగా ఏం లేదు. ఆ సిద్ధాంతమే తప్పు. వాళ్ళకి తెలియని వాడిని తెలుసుకోరా నాయన అని చెప్పగలం, కానీ విమర్శించి ప్రయోజనం లేదు. అది తెలుసుకోమని చెప్తున్నా. అక్కడ జ్యోతి దర్శనం అయిందంటే జ్యోతి అనేది అసలు నిజంగా కనిపించదు. అరుణాచలంలో కూడా మీకు జ్యోతి కనిపిస్తుంది. అదంతా తయారు చేసిన జ్యోతిలో మరి ఎక్కడి నుంచి కనిపిస్తారో మనకి తెలియదు.
జ్యోతిషామపి తజ్జ్యోతి. తజ్జ్యోతి ఎటువంటి, మరి మీకు ప్రకాశాన్ని గురించి చెప్పాలంటే జ్యోతి పదమే ఉపయోగించాలి. అంతకంటే ప్రకాశాన్ని గురించి చెప్పడానికి ఇంకో పదం లేదు. అందుకని ఈ పరమాత్మ చైతన్య ప్రకాశం ఎలాంటిది అంటే, అందుకే నా తద్భాసయతే సూర్యో, ఆ మాట మీరు, అది ఇంకా పెద్ద జ్యోతి 1000 వాట్స్ కాదు, ఇంకా ఎటువంటి బల్బో అని మీరు అనుకుంటారేమోనని. పరమాత్మ అక్కడ సూర్యుడే చాలా శక్తి గల కాంతి. ఎంత కాంతి! మన కళ్ళు ఇట్లా పెట్టి చూడగలమా? అస్సలు చూడలేము. నా తద్భాసయతే సూర్య, నీ సూర్యుడు అక్కడ పనికిరాడు అన్నాడు. నా శశాంకో, ఇంకా సూర్యుడే పనికి రావద్దు, శశాంకం అగ్ని అసలు పనికిరావు. తజ్జ్యోతి, ఆ జ్యోతి ఎటువంటిది అంటే జ్యోతిషామపి తజ్జ్యోతి, అది వెలుగులన్నిటిలో శ్రేష్టమైంది. దాని పేరు ఏమిటంటే ప్రజ్ఞాన ఘనం. ఘనం అని ఎందుకు అంటున్నామంటే దాంట్లో మరొకటి ప్రవేశించడానికి వీల్లేదు. ఇది కూడా అద్దం. అద్దం ఘనం. ఘనం అంటే ఏమిటి? సూది కూడా దూర్చడానికి వీల్లేదు. పరమాత్మ ఎవరు అంటే ఆ ఘనం, అటువంటి ఘనం. ఆ ఘనంలో రిఫ్లెక్ట్ అవ్వగలదు. కానీ ఇదంతా ఆ ఘనం లోపలికి వెళ్ళలేదు, ఘనం మీద కూడా ఉండలేదు. రిఫ్లెక్షన్ కూడా అనకూడదు. ఎందుకు అనకూడదు అంటే, అందుకే జాగ్రత్తగా వినండి, ప్రతి మాట చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. ఈ అద్దం కంటే బయట ఇంత చోటు ఉంది కాబట్టి ఈ బయట పెట్టిన వస్తువు అద్దం మీద రిఫ్లెక్ట్ అవుతుంది. పరమాత్మ అంతటా ఉంటే, అంతటా అంటే ఇప్పుడు మీరు చూడండి, మీరందరూ కూర్చున్నారు కదా, ఈ కూర్చున్న చోటంతా పరమాత్మ ఉంది అని చెప్తున్నా. అంటే మణికి, కాత్యాయనికి, దానికి రత్నకి, అది రత్నేనా? అది రత్నే. నాకు పేర్లు కూడా గుర్తొచ్చినాయి. నయమే. మనుషులు కనపడితే నామరూపాలు గుర్తించాలి కదే. ఈ ముగ్గురికి మధ్యలో ఒక ఖాళీ ఉంది, అది పరమాత్మ అని మీరు అనుకుంటున్నారు. వాళ్ళ కింద ఉన్నది పరమాత్మే, వాళ్ళ పక్కన ఉన్నది పరమాత్మే కాదు, వాళ్ళ పైన ఉన్నది కూడా పరమాత్మే. ఈ మొత్తం అద్దంలాగా ఘనమై ఉంటే ఇప్పుడు వీళ్ళు ఎట్లా దూరుతారు అందులోకి? అప్పుడు వీళ్ళు ఎక్కడుండాలి? పరమాత్మ లోపలే ఉండాలి. మీకు అర్థమవుతుందా? రిఫ్లెక్ట్ అవ్వడానికి లేదు. అద్దం మీకు ఊరిగా ఉదాహరణకు నేను చూపెట్టగలిగానే కానీ, అద్దం బయట భరత్ ఉంటేనే అద్దంలో రిఫ్లెక్ట్ అవుతాడు. ఇక్కడ బయట ఉండడానికి వీలు లేదు. ఎందుకంటే అందుకని బబుల్ ర్యాప్ చెప్పా మీకు. బబుల్ ర్యాప్ చూడండి, ఒక పేపర్ ఉంది, దాని లోపలే ఆ ఉబ్బింది వచ్చింది అంటే దాంట్లో ఆ పేపర్ కూడా ఉంది. ఇప్పుడు మీ దగ్గర ఎక్కడున్నాడు పరమాత్మ? ఈ శరీరం అనే లేయర్ కూడా పరమాత్మే. ఇదిగో నిన్ననే చెప్పుకున్నాం కదరా, నాది నేను రెండు లేవు అని నిన్నటి క్లాసులోనే చెప్పా. మొత్తం కలిసి ఒకటే. ఏం రాయి, ఇదంతా చచ్చిపోయిందిరా మొత్తం. ఇదిగో ఒకటో ఎక్కడో ఒకటో రెండో ఉన్నాయి, లేవు, అన్నీ చచ్చిపోయాయి. ఈ ప్రపంచం ప్రళయం వచ్చి పోయింది. ప్రళయం వచ్చి అది పోయింది. ఇదిగో కొత్త ప్రపంచం వచ్చింది. మీరు పరమాత్మని అంతకంటే నాకు అర్థం చేయించడానికి నాకు భాష చాలటం లేదురా. ఎవడికి వాడు అనుభవించాల్సిందే. దాన్ని మన ఋషులు ఎట్లా చెప్పారంటే మనకి ఈ సంగతిని, నాయన పంచదార ఎట్లా ఉంటుంది అంటే తీయగా ఉంటుంది. ఎవడైనా తీయగా ఉంటుంది అంటాడు. తీయగా అంటే ఎట్లా ఉంటుంది? మామిడి పండులాగా ఉంటుందా? చెరుకు రసంలాగా ఉంటుందా? ఏంరా? లేకపోతే మైసూర్ పాకులాగా ఉంటుందా? లేకపోతే మరి పాలలాగా ఉంటుందా? ఇవన్నీ తేనెలాగా ఉంటుందా? చెప్పండి. తీయగా ఉంటుంది అంటే ఎట్లా? అందుకని ఎవడికి వాడికి నాలుక మీద వేసుకుని వాడు అనుభవిస్తేనే తెలుస్తుంది. పరమాత్మ ఎట్లా ఉంటాడు అంటే మాటలు చెప్పగలం కానీ ఎవడి వాడి అనుభవమే. అనుభవాన్ని మరొకటికి చెప్పడానికి వీలు లేదు. ఎందుకని? పరమాత్మ కూడా ఏమనుకున్నాడు?
నేను అన్ని రకాల జీవరాశుల్లో ఉంటే నాకు అనుభవం, ప్రతి కష్టానికి నా అనుభవం ఎలా ఉంటుంది వాడే అనుభవించి తెలుసుకోవాలరా. అందుకని ఇన్ని రకాల జన్మలు ఎత్తి ఇన్ని రకాల కష్టాలు పెట్టి ఇన్ని రకాల సుఖాలు బాధలు అన్నీ అనుభవించాలి కదా, అనుభవిస్తేనే తెలుస్తుంది. అందుకని మనకేం చెప్తున్నాడంటే, ఈ కష్టం వచ్చింది నాకు ఈ బాధలు వచ్చినాయి నా అనుకోవాకురా, అవశ్యం అనుభోక్తవ్యం, ఖచ్చితంగా నువ్వు అనుభవించే తీరాలి. ఎందుకంటే నువ్వు ముందు ఈ శరీరాన్ని తెచ్చుకున్నప్పుడు అందుకే తెచ్చుకున్నావు. అందుకే అంటే అవే వస్తాయి కానీ కొత్తవి రమ్మంటే రావురా. కొత్తవి రమ్మని ఇప్పుడు అనుకున్నావంటే మళ్ళీ ఇంకో శరీరం ఇస్తానంటాడు. అదిరా వాడి పని. నీ ఇష్టం, శరీరం కావాలో అక్కర్లేదో నువ్వు నిర్ణయించుకో. ఈ కష్టాలు పోవాలి అని ఎవరన్నా మీకు చెప్తారు కదా, ఈ సత్యనారాయణ వ్రతం చేస్తే ఈ కష్టం పోతుంది, ఈ కోరిక తీరుతుంది. ఇవన్నీ అబద్ధాలమ్మా. ఏ కోరిక తీరడానికి వీలు లేదు. కోరిక కోరుకో, మళ్ళీ జన్మకి రిజర్వ్ చేసి పెట్టుకో. కోరుతున్నావు అంటే అర్థం ఏమిటి అంటే నాకు మళ్ళీ జన్మ కావాలి అని అడుగుతున్నావు. నీవన్నీ రాసి పెట్టుకుంటాడు పరమాత్మ. రాసి పెట్టుకుని నువ్వే అడిగావు నీకే ఇచ్చానంటాడు. ఏమో పరమాత్మ ఆ మాట చెబుతాడో చెప్పడో మీరు చెబుతున్నారండి అంటే నేనేం చెప్పక్కర్లే, మీరే చెబుతారు వినండి. ఏదైనా కష్టం వస్తే అమ్మ ఏమిటే ఇట్లా కష్టం వచ్చిందండి, నా కర్మమ్మా, నా కర్మ. నువ్వే అగ్రీ చేస్తున్నావు, ఒప్పుకుంటున్నావు నీ కర్మ అని. అంటే నువ్వు తెచ్చుకున్నావు అని నీకు తెలుసు. ఇప్పుడు తప్పించుకు పారిపోవాలనుకుంటున్నావు. తప్పించుకోవడానికి అస్సలు వీల్లేదమ్మా. చట్టంలో బిగించేశారు. నువ్వు ఆ చెట్టు అదేమిటి మనం ఎగ్జిబిషన్ గ్రౌండ్స్లో జైంట్ వీల్, ఎస్ జైంట్ వీలు ఎక్కక ముందు నీకు కోరిక ఎలా ఉంది, మనకు కాదులే పిల్లవాడికి. పిల్లవాడు ఒకటే అక్కడికి వెళ్ళినప్పటి నుంచి అమ్మ అది నాకు ఎక్కించు, అది నన్ను ఎక్కించు, అది నన్ను ఆ తల్లి వద్దురా నీ కళ్ళు తిరుగుతాయిరా నీకు వద్దు నాకు చెప్తుంది. ఎంత చెప్పినా వాడు అస్సలు వినడు. వాడు వినకపోగా అమ్మ మీద కోపం కూడా వస్తుంది వాడికి. అంతవరకు ఉన్న కోరిక ఎక్కించిన తర్వాత వాడు అబ్బా నన్ను గాంగా ఎక్కించారని ఇక అది బయలుదేరుతుంది. కదా, మనకు కూడా ఉండ్రాళ్ళ తద్దే అట్ల తద్దే అని వస్తుంది. మాకు సర్కారులో ఉంటుంది, ఇక్కడ లేవు. దాంట్లో తెల్లవారుజామునే మనకు బాగా అన్నం పెట్టి రకరకాలుగా ఏదో గోరింటాకులు పెట్టి మన్ని ఉయ్యాల ఊగమంటారు. ఉయ్యాల ఊగడానికి పంపిస్తారు. ఉయ్యాల పండగ అంటారు, తెలియదు పిల్లలకి. ఉయ్యాల ఎక్కేటప్పుడు చాలా బాగుంటుంది. ఒక్కసారి వెనక నుంచి పెద్ద పెద్ద ఊపులేస్తుంటారు. అనగ చెంచలమైన ఆత్మలందుండని అలవాటు చేసే ఈ ఉయ్యాల. పాట విన్నారా? అన్నమాచార్య భక్తి గీతం అనుకుంటారు. కాదు, ఈ సంసారమే నీకు ఉయ్యాల. ఇది చంచలంగానే ఉంటుంది. చంచలంగా ఉంటే ఒకసారి కష్టాలు ఒకసారి సుఖాలు, ఇవి తిరుగుతూ ఉంటాయి. కష్టం వెనక సుఖం, సుఖం వెనక కష్టం వస్తూ పోతూ ఉంటాయి. కానీ ఆగినప్పుడు ఉయ్యాల అబ్బా ఆగిందిరా అనుకున్నావే అంటే ఏమిటి? ఈ చంచలమైన దాంట్లో ఆత్మలోనే నిలబడరా. అవి వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి కదా, నువ్వు అందులో నిలబడు అని నీకు అలవాటు చేస్తోంది ఉయ్యాల. అందుకనే మన తల్లిదండ్రులు పిల్లల్ని ఉయ్యాల్లో పడుకోబెడతారు. ఉయ్యాల ఎప్పుడైనా ఆపారనుకోండి ఆ పిల్లవాడు ఏడుస్తాడు. అంటే ఏమిటి? సంసారంలో ఉండడం వాడికి ఇష్టం. ఆ ఉయ్యాల ఆగితే వాడికి ఇష్టం లేదు, ఊగడం ఇష్టం. ఇగో ఊగుతున్నాడు, ఎప్పుడు వద్దంటాడు. జైంట్ వీల్ ఎక్కాక ఇంకా వద్దు మరో అని ఏడుస్తాడు. అయినా వాడు ఒప్పుకోడు. ఎవడు? 10 రూపాయలకి 3 రౌండ్లు తిప్పుతా అన్నాడు వాడు. 10 రూపాయలు కాదేమో, ఇప్పుడు ఇంకా ఎక్కువేమో. ఏదో 10 రూపాయలకి 3 రౌండ్లు తిప్పుతానంటాడు. వాడి 3rd రౌండ్ అయ్యేదాకా వాడు పాడుతాడు. అది మరణం, ఇది జననం. జనన మరణాలు అనే దాంట్లో మనం పోగుతున్నాం. ఆలోచించండి.
అందుకని కోరికలు కోరుకోవాకండి. నాకు ఇది కావాలి, నాకు అది కావాలి, నాకు అబ్బాయే పుట్టాలి, నాకు అమ్మాయే పుట్టాలి. జన్మలో మస్తు గుంపడి పిల్లలు పుడతారు. ఒక్కొక్కళ్ళు పుడుతుంటే ఓ నాకు అప్పుదారుడు ఇంకా ఉన్నాడా, వాడు కూడా వస్తున్నాడా అని గుర్తుపెట్టుకో. బాకీదారుడు కదా కదా ఎంతమందికి బాకీ ఉన్నామో ఎవడి బాకీ వాడు తీర్చుకోవడానికి వాడు ఈ ప్రపంచంలోకి వస్తాడు. అర్థమైందా? జ్యోతిషామపి తజ్జ్యోతి. ఒక్కసారి మీకు పరమాత్మ అర్థమైతే ఈ ప్రపంచమంతా పరమాత్మగా తెలుస్తుందిరా. ఎక్కడ పుస్తకాల్లో ఉండి తెలియదు. అది ప్రజ్ఞాన ఘనం. అది ఎటువంటిది అంటే ఈ బబుల్ ర్యాప్ లాంటిది. మీకు అద్దంలో బొమ్మను చూపించిన లాంటిది కాదు. నిన్న అద్దంలో బొమ్మ చూపించి జగత్తు మిథ్య అని మాకు బాగా ధైర్యం కలిగించి, ఏంటండి మళ్ళీ మీరు ఇట్లా మొదలుపెట్టారు, అది తెలిసింది కాబట్టే ఇది చెప్తున్నా, అది తెలియకపోతే ఇది చెప్పను కదా. అందుకని గురువుగారికి ఏం తెలిసింది? మురుగుగుంట కూడా సచ్చిత్తులుగా తెలిసింది. ఆయనకి బాధ లేదు, మురుగు వాసన లేదు. దాన్ని ఇష్టపడేటువంటి పంది బురద మెచ్చు, పన్నీరు మెచ్చునా. పందికి బురదే చాలా బాగుంటుంది, అందుకని పంది శరీరం తీసుకుని బురదలో ఉన్నాడు ఆయన. నీకు అదే బాగుంది అనుకుంటే, ఎందుకంటే బురదలో ఎన్ని దోమలు పుట్టడం లేదు, బ్యాక్టీరియా పుడుతోంది కదా, మరి అందులో బతుకుతోంది కదా, దానికి అది ఇష్టం, అదే తింటోంది, అక్కడే ఉంటోంది కదా. మనం కూడా ఏం చేస్తున్నాం? మనం తిన్నదంతా మల రూపంగా మళ్ళీ భూమిలోకి వెళుతోంది, మళ్ళీ అదే శక్తి తీసుకొని మళ్ళీ ఫల రూపంగా మన దగ్గరికి వస్తోంది, మళ్ళీ తింటున్నాం, మళ్ళీ విసర్జిస్తున్నాం. అంతే. ఆలోచించండి, ప్రపంచంలో ఏం చేస్తున్నాం? ఇది మనకు చాలా బాగుంది కదా. ఈ సంవత్సరం పండిన వడ్లేనండి ఇవి, నిజమే. కానీ ఏ సంవత్సరం పండిన వడ్లో ఎవరెవరో విసర్జించిన ఎరువులన్నీ ఏమిట్రా నాయన? ఫర్టిలైజర్ వాడిని అడగండి చెబుతాడు, దాని దగ్గరికి పోయి ఎంత కంప కొడుతుందో ఏంరా కదా. మరి మనం చాలా హాయిగా తింటున్నాం. ఆలోచించండి రా, శరీరం ఏమిటో. ఘనం, అందుకని ప్రజ్ఞాన ఘనం. ఘనమనే గుర్తుపెట్టుకోండి. పరమాత్మ ద్రవరూపం కాదు, నిరాకారమైన ఘనం, సద్ఘన చిద్ఘన ఆనంద ఘనం. ఇదేమిటండి మరి 3 చెబుతున్నారు మళ్ళీ? లేదు, సచ్చిత్తులే, సద్ఘనం చిద్ఘనం. అవి రెండూ నీకు ఎప్పుడూ ఆనందమే ఇస్తూ ఉంటాయి. ఎటువంటి ఆనందాన్ని ఇస్తాయంటే, ఒక బ్రహ్మచారి, ఒక కన్యపిల్ల, వీళ్ళిద్దరూ పెళ్లి చేసేసుకున్నారు. పెళ్ళి చేసుకోగానే వాళ్ళకి ఆనందం వచ్చేసింది, పెళ్ళి కుదరగానే ఆనందం వచ్చింది. ఎందుకని? సచ్చిత్తులు ఏకమైనవి అని. ఏకమైతే ఆనందమే ఉండేది. మానసికంగా ఏకం, పెళ్ళి కుదరగానే అంటే ఏమిటి? మానసికంగా ఏకం. అంతవరకు ఎవడెక్కడో ఉన్నాడు, వాడెక్కడో ఉంటాడు, ఇది ఎక్కడో ఉంటుంది. అలాంటి ఘనం అంటే అది. ఆనంద ఘనం అనేది ఇంకోటి, ఆనందం అనేది ఇంకోటి కాదు. అవి రెండూ కలిస్తే ఆనందం. ఇంకా మీకు అర్థం కావాలంటే, ఎవరింటికన్నా మా గురువుగారు పంపించేవాళ్ళు మమ్మల్ని. ఆవిడికి భర్త చచ్చిపోయినాడు, ఒకడికి భార్య చచ్చిపోయింది, వాళ్ళు ఏడుస్తూ ఉంటారు. అక్కడికి వెళ్ళమంటారు. ఎందుకు వాడు ఏడుస్తున్నాడు అని మమ్మల్ని అడుగుతారు మా గురువుగారు. మీరు వెళ్ళొచ్చారు కదా అమ్మ, అతను చాలా ఏడుస్తున్నాడండి గురువుగారు, ఆమె చనిపోయింది అందుకని అతను బాధపడుతున్నాడు, లేకపోతే అతను చనిపోయినాడండి ఆమె బాధపడుతోంది అని మేము చెప్తాం. చెప్పగానే మా గురువుగారు, ఆమెని పెళ్లి చేసుకోకముందు అతను ఇట్లాగే ఉన్నాడు, మధ్యలో పెళ్లి చేసుకున్నాడు, తర్వాత వాళ్ళిద్దరికీ చాలా ఆనందం కలిగింది, ఇప్పుడు ఆమె లేదు, ఇప్పుడు దుఃఖం కలిగింది. ఈ దుఃఖము ఆ ఆనందము మీరు కంపేర్ చేసుకోండి అమ్మా. అతను అతనిలాగే ఉన్నాడు, ఆమె ఆమెలాగే ఉంది.
మధ్యలో సంతోషమో ఆనందమో దుఃఖమో వచ్చినాయి కదా. అవి ఎంతసేపు ఉంటాయి? ఇప్పుడే ఉంటాయి. సత్తు చిత్తు కలిసి ఉంటే ఆనందం ఎప్పుడూ ఉంటుంది. ప్రజ్ఞాన ఘనం అది, అది ఆనంద ఘనం. అది విడిపోతే దుఃఖం వస్తుంది. ఇప్పుడు మనకి దుఃఖం ఎందుకు వస్తుంది అంటే ఆ చిత్తుని మర్చిపోయినాం, నేనును మరిచిపోయినాం. నాది మీద నేనే పనిచేస్తోంది. అవునా కాదా? చూడండి, ఏం చెయ్యాలన్నా నాదిలో అణువు నేనే ఉంది. కానీ ఆ నేనును అణిచేసి సత్తును అణచి ఈ చిత్తం తెలీదు. ఇది ప్రతి చోట తానే ఉన్నా కూడా తాను కాదని వివర్తమై ఇంకో శరీరాన్ని ఉన్నానని నాకు చెప్తోంది. చెప్పబట్టి నాకేమనిపిస్తోంది? దీనికి సంబంధించిన దుఃఖాలే వస్తున్నాయి. నాకు కాలు నొప్పి, నాకు కన్ను నొప్పి, నాకు కడుపు నొప్పి, నాకు తలనొప్పి. ఇవన్నీ ఏమిటరా? ఎవరివి? నాదివి కదా. మరి నాది నొప్పి నాదిది కదా, అది నేను నొప్పి లేదు. మరి నేను ఎక్కడుందండి? తలనొప్పి కడుపు నొప్పి అంటున్నప్పుడు నేను ఎక్కడుందండి అంటే ఆ నొప్పిని గుర్తించేది నేనేనే, పిచ్చిదానా. అర్థమైందా? నీకు కడుపు నొప్పి అని చెప్తున్నది కడుపు చెప్పిందా? చెప్పలే. తలనొప్పి అని తల చెప్పిందా? చెప్పలే. ఎవరు చెప్పారు? మరి ఇంకా నేను తెలుసుకోవడానికి ఇంత కష్టపడాలనా? ఇన్ని సంవత్సరాలు పాఠం వినాలే? ఆలోచించండిరా, మీరే వినండి. డాక్టర్ గారు అడిగితే అమ్మా ఏమిటి, ఎందుకు వచ్చావు హాస్పిటల్కి అంటాడు. డాక్టర్ గారు నాకు తలనొప్పి అండి. నాకు తలనొప్పి అంటే నా తలకే నొప్పి, అది నేను గుర్తిస్తున్నా. ఆ గుర్తించేవాడినే నేను. నీ దగ్గరున్న నీ నేనును నువ్వు తెలుసుకోలేక నేను ఇంతసేపు ఇన్ని గంటలు శనివారాలు ఆదివారాలు ఇంకా వారాలు ఇంకా ఏం చెప్తున్నామో ఎందుకు వింటున్నారో నాకే అర్థం కావటం లేదు. ఎందుకురా ఇన్నాళ్ళు చెప్తే అర్థం కాలేదు? ఎవడు నేను? వాడి దగ్గరే ఉంది కదా. నేనేమన్నా వాళ్ళ దగ్గర ఇంపోజ్ చేస్తున్నాను లోపలికి? ఒరే నేను మీ లోపల పెడతారా? నేనేం చేయటంలే. మీ దగ్గరున్న నేనును మీరు గుర్తించటంలే. అందువల్ల ఏమైందంటే సంసారం చాలా దుర్భరంగా తయారైంది, బాధాకరంగా తయారైంది. నేను గుర్తించండి, సంసారం మాయమైపోతుంది. ఎట్లా మాయమవుతుందంటే మా గురుదేవులు మాకు చెప్పిన మాట మీకు చెప్తా. చాలా మంచి మాట. ఆ తండ్రి ఎన్ని మాటలు చెప్పాడో, మహానుభావుడు. మర్చిపోవడానికి వీల్లేని మాటలు చెప్పాడు కదా. పొద్దున్నే మనం పాచి వాకిలికి కళ్ళాపు చల్లుకుంటాం. పేడ నీళ్లు పెట్టి అన్నీ చల్లుతారు. ఆడపిల్లలందరూ చల్లుతారు, పని మనుషులు చల్లుతున్నారు ఈ రోజుల్లో. వాళ్ళు కూడా ఆడపిల్లలే పాపం. ఎందుకంటే మనం అంతా మగవాళ్ళం అయిపోయినాం కదా. అందుకని ఎవరు అరుగు అలుకుతారో వాళ్ళ చేతిలో ఐశ్వర్యం ఉంటుందని పాట కూడా పాడారు వాళ్ళు కదా. అరుగులు అలికే వారి అరిచేత నుండు, తీరైన సంపద ఎవరింట నుండు, దినదినము ముగ్గున్న ముంగిళ్ళ నుండు. అర్థమైందా? మనం అట్టాటి పని అంతా మానేసా. అట్టాటి పని మేమెందుకు చేస్తాం? నీళ్లు చల్లుతారు. నీళ్లు చల్లినప్పుడు కళ్ళాపు చల్లితే అదంతా బురదగా ఉంటుంది. ఆ తర్వాత సూర్యుడు వస్తాడు. సూర్యుడు రాకముందే మనం ఈ పని చేస్తాం. సూర్యుడు వస్తాడు. సూర్యుడు వచ్చిన తర్వాత ఈ బురద కళ్ళాపంతా ఏమైపోతుంది? చక్కగా అలికిన నేలలాగా అవుతుంది. పసుపచ్చగా ఉన్న ఆ పేడతో అలికి నేల ఎండిన తర్వాత ఎట్లుంటుంది? ఇల్లు ఎంత బాగా అలికి ముగ్గు పెట్టుకున్నారా వీళ్ళు అని ఎంతో బాగుండేటట్టుగా ఉంటుంది. నీకు కూడా ఈ సంసారం అనేది నాది అనే దానికి కలిగిన దీనివల్ల నీకు కష్టాలు బురదల్లాగా. నీళ్ళు కళ్ళాపు చల్లితే బురద ఎట్లుంటుంది? అట్లుంటుంది. ఆ నేను అనే సూర్యుడు ఎప్పుడు ప్రకాశిస్తాడో ఎంత ఆనందమైనటువంటి లోగిలిలాగా ఉంటుంది. గురుదేవులు చెప్పారు.
ఇప్పుడు మనం ఏం చెయ్యాలిరా? మీ దగ్గర ఉన్న నేను గాని వాడు లేడని మళ్ళీ అనుమానపడవాకండి. డాక్టర్ గారికి తలనొప్పి అని చెప్తున్నప్పుడు గుర్తిస్తున్నవాడు నేనే. ఏ పేషెంట్ అయినా వాడు చెప్పండి, డాక్టర్కి తెలియదు. నీకు తలనొప్పో, కాలు నొప్పో, కడుపు నొప్పో వాడే చెప్పాలి, ఎవడికి వాడే చెప్పాలి. ఎందుకని గుర్తించే తెలివి వాడి దగ్గర ఉంది. వాడు పోయినాడు అని మాత్రం డాక్టర్ చెప్తాడు, నేను పోయినాను అని చెప్పలేడు. అవునా కాదా చెప్పండి? వాడు చెప్తాడు, ఒరేయ్ ఈ గుర్తించేవాడు కాస్త పోయినాడురా, వాడు లేడు ఇప్పుడు కదా. అర్థమవుతుందా? నేను ఎక్కడున్నానని నాకు తెలియలేదండి. ఏం మీకు అందరికీ తెలుస్తుంది కానీ నాకు తెలియటం లేదు. అరే నీ దగ్గరే ఉంది, నీకెందుకు తెలియటం లేదు? నువ్వు దాని మీద శ్రద్ధ పెట్టుకోలే. దేని మీద పెట్టుకున్నావు? నీవు దేని మీద శ్రద్ధ పెట్టుకున్నావు? నాది మీద పెట్టుకున్నావు కదా. ఒకడెవడో కంటికి ఒక చిన్న గుళ్ళ లేస్తే ఆ గుళ్ళ చిన్న ఆపరేషన్ చేస్తాడు డాక్టర్. చాలా ఈజీ అది. కంటి ఆపరేషన్ కాదు అది. వీడి నేను అనుకుంటున్నాడు నాకు కంటికి ఆపరేషన్ అయింది అంటున్నాడు. కన్ను మీద ఎక్స్ట్రా వచ్చినటువంటి ఆ దాన్ని డాక్టర్ తీసేశాడు. బాడీకి అది సెకండ్స్ పడుతుంది. ఎవరికి? డాక్టర్కి. వీడికి నేనుకు ఆపరేషన్ అయిందని వీడి మనసులో నేనుకుంది. అందుకని జన్మాంతరం నా కన్నుకు ఆపరేషన్ అయింది కదా, అందుకని నా కన్నుకు ఏదో అయింది, ఎందుకో ఇట్లా ఉంది. ఏం కాలే. కన్నుకు ఆపరేషన్ అంటే గుడ్డు లోపలికి వెళితేనే ఆ కన్నుకు ఆపరేషన్ అయినట్టు. కన్ను పైన అయిన ఆపరేషన్ కాదు. అర్థమైందా? నాకు ఇక్కడ ఏదో ఇక్కడ ఏదో దీన్ని ఏమంటారు పులిపిరిలాగా వచ్చింది అనుకోరా, ఈ స్కిన్ మీద వాడు డాక్టర్ తీసేస్తాడు. అరే నా చర్మానికి ఆపరేషన్ అయిపోయింది, అది ఇంకేమైపోతుందో అని ఏడుస్తావా? ఇక్కడ ఉన్నదాన్ని పులిపిరిని తీసేసినట్టే ఇక్కడ ఉన్న చిన్న గడ్డను తీసేశాడు. ఎప్పుడైనా కంటి కురుపు అదే పోతుంది. లేకపోతే ఎందుకని ఈ మాట మాట్లాడుతున్నావు? నువ్వు అంత ఇగ్నోర్ చేస్తావు, నాది మీద అంత కాన్సన్ట్రేట్ చేస్తున్నావు. అంతేనర్రా మీరు చేయాల్సిన, అది తీసిపారేయండి, ఇది పెట్టుకోండి చాలు. లోపేట్లకి ఆ ప్రజ్ఞాన ఘనంలోకి నువ్వు ప్రవేశించడానికి వీల్లేదు. అది ఏకం, అది త్రికాలాబాధ్యం. ఆ ఘనం ఎలా ఉంటుంది అంటే అది భూతంలో ఉంది. ఈ ఘనం నువ్వు కూడా ఘనానివే. నువ్వు సొలిడిఫై అయినావు కదా, నువ్వు ఘనానివే. నువ్వు అంటే నీ నాది. ఇది ఫలానా డేట్కి 1942కి ముందు ఇది లేదు కదా, అది ఉంది. అందుకని త్రికాలాబాధ్యం. అది భూతంలో ఉంది, అది భవిష్యత్తులో ఉంటుంది, అది ఇప్పుడు వర్తమానంలో ఉంది. త్రికాలాబాధ్యము అంటే అది 3 కాలాల్లో నశించకుండా ఉండేది. ఇది 3 కాలాల్లో ఒకప్పుడు పుడుతుంది, ఒకప్పుడు పెరుగుతుంది, ఒకప్పుడు పోతుంది కదా. ఇది ఉండదు. ఇది 3 కాలాల్లో ఉండేది కాదు, అది 3 కాలాల్లో ఉంటుంది. దానికి కాలాలు లేవు, దీనికి కాలం ఉంది. వినండి, అది ఏకం. ఏది ఏకం? ఆ ప్రజ్ఞాన ఘనం అనేది అది ఒకటే ఉంటుంది. మీకు భరతు రూపాన్ని చూపించినప్పుడు అద్దాన్ని వేరుగా పెట్టారు చూడండి. అద్దం కంటే వీడు భిన్నంగా ఉంటేనే అద్దం చూపించగలదు. అది జడదర్పణం, ఇది చేతన దర్పణం. ఇది అదే అద్దమై అదే చూపిస్తోంది. ఆ అద్దం ఎక్కడుందో కాస్త మాకు కూడా చెప్పండి. ఆ అద్దాన్ని మేము చూస్తాము, ప్రజ్ఞాన ఘనమైన అద్దాన్ని చూస్తాము. మీ దగ్గర ఒక చిన్న అద్దం ఉంది, అది పెద్ద అద్దం పరమాత్మ.
మా దగ్గర చిన్న అద్దం ఎక్కడుందంటే నీ బుద్ధి దర్పణం రా నాయన, దాని మీద రిఫ్లెక్ట్ అయిన బొమ్మే భరత్ బొమ్మ. ఎక్కడి నుంచి వచ్చి రిఫ్లెక్ట్ అయింది? ఆ పెద్ద అద్దంలో నుంచి వచ్చి రిఫ్లెక్ట్ అయింది కదా. అర్థమైందా? బుద్ధి దర్పణం మీద దర్పణం దర్పణం అని మొదటి నుంచి బుద్ధికి అద్దం పేరు పెట్టాం. అది ఎట్లా ఉంది అంటే నేను మీకోసమే రాసుకొచ్చా. ఫ్యాను తిరుగుతుంటుంది కదా, మీకు కావాల్సిన ఎగ్జాంపుల్ ఎక్కడ పుస్తకాల్లో ఉండవు. నా సాధనలో నేను కష్టపడి తెలుసుకుని మీకు చెప్పడం కోసం రాసుకొచ్చుకున్నా. ఏంటి చెప్పండి? ఫ్యాన్ తిరుగుతోంది అంటారు, మీకేమంటారంటే ఫ్యాన్ గాలి ఇస్తోంది అంటారు. నేను ఫ్యాన్ గాలి ఇవ్వదు అంటారు. ఇదేంటండి మీరు ఫ్యాన్ గాలి ఇస్తుంటే మేము అందుకనగా అక్కడ కూర్చున్నాము అని మీరే అంటారు. ఎవరన్నా గాలి ఇవ్వదంటే ఒప్పుకుంటారా? గాలి అంతటా ఉంది, అంతటా ఉన్న గాలిని అది తిప్పుతున్నది. ఆ గాలి తిప్పుతూ ఉంటే, దాని 3 రెక్కలు పెట్టి తిప్పుతుంటే మీకు గాలి తగులుతున్నది. అంతటా ఉన్న గాలి మీకు తగలదు, అది తిప్పుతుంటే తగులుతుంది. ఫ్యాన్ మనం విసురుకర్ర విసురుకున్నా అదే గాలి ఎక్కడి నుంచో తెచ్చి అది మనకి ఇవ్వటం లేదు. అర్థమవుతోందా? అది ఏం చేస్తోంది అంటే గాలిని తెచ్చి ఇవ్వదు. అంతటా గాలి ఎట్లా ఉందో అంతటా పరమాత్మ అట్లా ఉన్నాడు. మరి మన దగ్గర ఇప్పుడు ఫ్యాన్ మనకి తిప్పి గాలి మనకే ఇస్తోంది కదా, అట్లాడిది మీ బుద్ధి దర్పణం, మీ చిన్న అద్దం అట్లాడిది. అది ఏం చేస్తుందంటే పరమాత్మ చైతన్యాన్ని తన మీద వేసుకుని దాంట్లో మీకు ప్రకాశిస్తోంది. ఆ ప్రకాశంలోనే మీరు మనస్సులో ఏదనుకుంటే అది మీకు కనపడుతోంది. కంసలు వాడి కాసుల పేరు ఎక్కడ కనపడింది? వాడి బుద్ధి దర్పణంలో కనపడింది. బుద్ధి దర్పణంలో కనపడాలంటే వాడు ఏం చేశాడు? వాడు ఆలోచన చేశాడు. దాన్నే నామం అన్నాం. నామ రూప క్రియ. ఎప్పుడైతే ఆలోచించావో ఇమీడియట్గా అది రూపాన్ని నీకు చూపిస్తుంది. రూపం చూపించాలంటే ఒక రిఫ్లెక్షన్ కావాలి, ఒక అద్దంలో చూపించాలి. ఆ అద్దం ఎక్కడుంది అంటే అక్కడుంది. ఇంకా మీకు ఆక్సిజన్ అంటాం చూడండి. ఆక్సిజను మనం ఈ గాలిలో మనం పీలుస్తున్నామే ఆక్సిజన్, మనం గాలి పీలుస్తున్నాం కదా, ప్రాణవాయువు ఆక్సిజన్. లేకపోతే అది వదిలితే కార్బన్ డైఆక్సైడ్. ఎక్కడి నుంచి ఈ ఆక్సిజన్ మన లోపలికి వస్తుంది? ఇక్కడి నుంచే రావాలి. ఇక్కడ అంతా ఆక్సిజనే ఉందా? కాదు కాదు, కాంపౌండ్ ఉంది. గాలి అనేక రకాలుగా ఇక్కడ మిక్స్ అయ్యి ఉంది. మనం పీల్చే గాలి 31% ఇందులో ఆక్సిజన్ ఉంటుందిట డాక్టర్లు చెప్పారు. 31% ఉంటుందని. ఆ 31%నే లాక్కోగలుగుతోంది నా ముక్కు. అది ఎలాగైతే గాలిని రొటేట్ చేయగలుగుతోందో నా ముక్కు ఏం చేస్తోందంటే ఆ 31% గాలి ఎక్కడుందో దాన్ని మాత్రమే లాక్కుని, ఎంత పవర్ఫుల్ ముక్కు ఉందో చూడండి మనకి. అది మాత్రమే తీసుకుని దాంతో నా లంగులోకి పంపించి ఏదో దాని వ్యవహారం మెకానిజం కదా, అదేదో చేసేసుకుని మళ్ళీ దాని దగ్గర నుంచి ఆ మాలిన్యమైన ఈ ఆకుపచ్చ నరాల్లో నుంచి అన్నీ బిక్కొస్తుంది. ఆ మలిన రక్తంలోని శుభ్రం చేసిన కార్బన్ డైఆక్సైడ్ మళ్ళీ దీంట్లోకే వదులుతుంది. దీంట్లో మళ్ళీ ఆ కార్బన్ డైఆక్సైడ్ని ఆ చెట్లన్నీ తీసుకొని ఈ ఆక్సిజన్ని మళ్ళీ అవి వదులుతున్నాయి. ఎంత చిత్రం జరుగుతుందో చూడండి రా. ఎవడు మిషన్ పెట్టలేదురా ఇక్కడ. పరమాత్మ మిషన్ చూడండి, మీరు ఆలోచించండి కదా. అది మనకు చెప్పేది సైన్స్ కదా. ఎందుకని అంటే వాడెవరో ఎక్స్పెరిమెంట్లు చేసి అది కనుక్కుని అది మనకి చెప్తే అది నిజమేనని మనం నమ్మితే మనం కూడా చేసుకుంటున్నాం కదా, మనకు అర్థమవుతుంది. ఆ తయారు చేసినవాడు, ఈ ఫ్యాన్ చేసినవాడు నీకు తెలియకపోవచ్చు. ఇప్పుడు ఈ గాలిలో ఇన్ని రకాలు జరుగుతున్నది నీకు తెలియజేసినవాడు. ఆలోచించు. అట్లాగే ఇంటర్నెట్ అంటాం. ఇంటర్నెట్ అంతర్జాలం అంటారు. అంతర్జాలం అంటే లోపల ఏమీ లైన్స్ అవన్నీ ఏం వేయలే. ఎక్కడెక్కడో మన వాళ్ళెవడో మాట్లాడతాడు, వాడెవడో వస్తోంది,
ఇక్కడ నీ దగ్గర నీ ఫోన్లో ఒకటి పెట్టుకున్నావు, ఒక రౌటర్ ఏదో సంథింగ్ పెట్టుకుంటావు, దాని పేరు నాకు తెలియదు, నాకు సైన్స్ రాదులేండి, నేను సైన్స్ స్టూడెంట్ కాదు. ఏదో రౌటర్ అంటారు ఒకటి మనం రిసీవ్ చేసుకోవడానికి, అది పెట్టుకుంటే ఆ ఇంటర్నెట్లో ఉన్న గాలిలో వచ్చిన దాన్ని నీకు తీసుకుంటోంది. ఇక్కడ సిగ్నల్ లేదురా అంటాడు. అంటే ఎక్కడో ఒక చోట మనకు సిగ్నల్ ఉండదు. ఎందుకు సిగ్నల్ లేదు? అది కూడా ఇట్లాంటి గాలే కదా, ఆ ఇంటర్నెట్ని రిసీవ్ చేసుకునేది. అట్లా రిసీవ్ చేసుకునేది నీ దగ్గర ఉంది. ఈ బబుల్ ర్యాప్లో ప్రతి బబుల్లో ఆ శక్తి ఉంది. అర్థమవుతోందా? ఇంకా ఏం చెప్పమంటారా? నన్ను ఏం చెప్పను, ఎంతసేపు చెప్పను? ఏమ్మా? అట్లాగే నాలెడ్జ్ ఈజ్ పవర్ అంటాడు. నాలెడ్జ్ అంటే జ్ఞానం, అది ప్రజ్ఞ. అది ప్రతి ఒక్క చోట ఉందిట, అంతటా ప్రజ్ఞ ఉందిట. కానీ ఆ ప్రజ్ఞని తీసుకోవాలంటే, ఆ ప్రజ్ఞని నీకు అర్థం కావాలంటే దానికి ఒక లెర్నింగ్ ప్రాసెస్ అని ఉంటుంది, నేర్చుకునేటువంటి ఒక పద్ధతి, దానికి ఒక స్ట్రక్చర్ ఉంటుంది. ఆ సంప్రదాయేశ్వరి, ఆ సంప్రదాయంలో చెప్పినప్పుడు మాత్రమే ఆ నాలెడ్జ్ నీకు అందుతుంది. ఇవాళ మీకు అందరికీ ఇన్నేళ్ల బట్టి చెప్తుంటే అందలేదు అంటే ఆ స్ట్రక్చర్ సరిగ్గా తయారు కాలేదు. ఇప్పుడు తయారైంది కాబట్టి ఇప్పుడు అర్థమవుతోంది కదా. నిన్నటిది నిన్న అర్థమైంది, దానికంటే ఇవాళది ఇంకొక లెవెల్ రా అంటే ఇది అర్థమవుతుంది, రేపు ఇంకొక లెవెల్ కూడా అర్థమవుతుంది, అంతకుముందు అర్థం కాదు. ఆ జ్ఞానాన్ని మన సొంతం చేసుకోవాలంటే జ్ఞానం అంతటా ఉంది, గాలి అంతటా ఉంది. ఆ ఫ్యాన్ పెట్టుకున్న వాడికి మాత్రమే గాలి వస్తుంది, మిగిలిన వాడికి రావటంలే. అట్లాగే ఇది కూడా నాలెడ్జ్ కూడా అసలు ప్రజ్ఞాన ఘనమే పరమాత్మరా, వాడి లక్షణమే అది. నాకు ప్రజ్ఞానం బ్రహ్మ అని మహావాక్యం అదే. అది నా దగ్గరికి రాలేదంటే నాకు లెర్నింగ్ లేదు, నేను నేర్చుకోవాలంటే ఒక స్ట్రక్చర్ మీద ఆధారపడాలి నేను. అదే కదా ఫస్ట్ గ్రేడు, సెకండ్ గ్రేడు, థర్డ్ గ్రేడు మనం చదువుతున్నాం, గ్రేడ్స్. ఇవన్నీ చదువుకున్న తర్వాత ఫైనల్ గ్రేడు, అప్పుడు మనకు సర్టిఫికెట్ ఇస్తాడు. పారంగతుడు అంటే అవతలికి చేరినవాడు, ఈ లోపల వాడు ఇంకా స్టిల్ వాడు చదువుకుంటున్నవాడు, అంతే. ఎప్పుడు నీకు అర్థమవుతుందో ఆలోచించుకో. ఇప్పుడు ప్రయత్నం గురువుగారి మీద ఉందా, శిష్యుడి మీద ఉందా? ఏం చేయాలి శిష్యుడు? ఇంకోటి కూడా చెప్పాడు, ఈ 3 పైన వేసుకున్న వాడికి ఇది అసలు లోపలికే రానంట. ఈ పిల్లలు ఫ్యాన్ కిందే కూర్చున్నారు, బాగా పెద్ద బొంత తెచ్చి కప్పుకున్నారు, బాగా గాలి వస్తుంది కదా. ఒక బొంత కప్పుకుంటేనే గాలి రాకపోతే 5 బొంతలు కప్పుకున్న వాడికి ఎట్లా వస్తుందిరా? ఈ 3 వదిలితే తప్ప ఇది రాదురా. అర్థమవుతుందా? ఈ 3 కూడా ఉంటాయిలేండి, అది కూడా కాస్త రమ్మనండి అట్లా. అందుకే మీరు కూడా ఏసీ వేసుకోండి, బాగా 5 దుప్పట్లు కప్పుకోండి. ఆ ఏసీ చల్లదనం మీకు రాదు. ఏసీ అనకూడదులే, ఫ్యానే అనాలి కదా. జాగ్రత్తగా వినండి. వాడు అడిగిన ప్రశ్నకి వాడు ఏమడిగాడు? వెలుతురులోకి చీకటి ఎలా వచ్చింది, జ్ఞానంలోకి అజ్ఞానం ఎలా వచ్చింది? అజ్ఞానం రాలేదమ్మా. అజ్ఞానం రావడానికి నువ్వు జ్ఞానాన్ని నీలో ప్రవేశించకుండా ఒకటి అడ్డు వేసుకున్నావు, అందువల్ల నీకు అజ్ఞానం వచ్చింది. తెలిసిందా? అజ్ఞానం అనే చీకటి అందులోకి ఎలా వచ్చాయని నీకు ప్రశ్న. నకిలీ జీవ జగత్తులు అజ్ఞానము అందులోకి ఎట్లా వచ్చినాయని. అందులోకి అవి రాలేదు, అవి రాలేవు, కానీ నీకు అజ్ఞానం ఉందంటున్నావు. ప్రతివాడు కూడా నాకు తెలియదండి, మీకు తెలిసినట్టు నాకు ఎందుకు తెలియదు అని అడుగుతున్నావు నాకు. అంటే నేను కూడా నీలాంటి మనిషినే, మరి నాకు తెలుసు అని ఇవాళ మాట్లాడుతున్నా నేను.
మీరందరికీ అనుమానం వస్తుంది, ఎందుకు ఆమెకి ఎట్లా తెలుస్తుంది, మాకు ఎందుకు తెలియటం లేదు, ఎందుకు తెలియదు అంటే, ఎందుకు తెలియదో దానికి కూడా నేను కారణం ఇచ్చాను. గుడ్లగూబకు దివాంధము అని పేరు. గుడ్లగూబ తెలుసు కదా మీకు. దానికి దివాంధము, పగలు కనపడదుట. దాని పేరే అది. పగలు సూర్యుడు ఎంత ప్రకాశిస్తున్నా ఆ ప్రకాశం దానికి కనిపించదు. నిద్రపోతున్న నీకు కూడా సూర్యకాంతి కనిపించదు కదా. సూర్యుడు ప్రకాశిస్తున్నాడు, ఎవరు పగలు నిద్రపోతామనుకో, కళ్ళు మూసుకుని నిద్రపోతే సూర్యకాంతి ప్రకాశిస్తున్నాడు, మన గదిలో కూడా ఉంది, ఆభాస అనుకో, అయినా ఉంది. కానీ మనకి చీకటే ఉంది కదా, నువ్వు కళ్ళు మూసుకుంటే. అంత మాత్రం చేత సూర్యుడు ప్రకాశించలేదు అంటావా? పిల్లి, గబ్బిలం రాత్రిపూట స్పష్టంగా చూడగలవు. మనం చూస్తాము, ఒక్కొక్కసారి మనం కార్లు వెళుతుంటే ఎద్దు బండ్లు వస్తూ ఉంటాయి ఎదురుగా. ఆ ఎద్దుల కళ్ళు చూడండి ఎంత కాంతిగా, రాత్రిపూట కాంతిగా ప్రకాశిస్తూ ఉంటాయి. ఎద్దుల్ని చూడండి మీరు. అవి గుర్రం బండి అవి ప్రకాశిస్తాయో, నేను ఎద్దుల్ని అయితే చూశాను, అందుకని చెప్తున్నా. పిల్లికి చీకట్లో బాగా కళ్ళు కనపడతాయి, పిల్లి కళ్ళు అంటారు చూడండి. అవి గబ్బిలానికి కూడా రాత్రిపూట స్పష్టంగా చూస్తాయిట, పగలు చూడలేవు. అందుకే పగలు ఎప్పుడైనా మన ఇంట్లోకి గబ్బిలం వచ్చిందనుకోండి, ఇంట్లోకి అది తిరుగుతూ ఉంటుంది, ఎటు పోవాలో దానికి కనపడదు. పిల్లి, గబ్బిలం లాంటి వాటికి పగలు వాటికి కనపడటం లేదు. గుడ్లగూబకు అసలే కనపడదు, అందుకే రాత్రే వస్తుంది గుడ్లగూబ. పగలు తిరగదు, ఇంట్లో లోపలే, దాని రూమ్ కాదు, దాని గూట్లో అది ఉంటుంది. కటిక చీకట్లో స్పష్టంగా కాంతిపుంజం ఒకటి వాటి కళ్ళలో నుంచే వస్తుంది చూడు. కటిక చీకట్లో అటువంటి దృష్టి వాటికి శరీర నిర్మాణంలోనే ఉంది. నీ శరీర నిర్మాణంలో కూడా సర్వత్రా ఉన్న ఆత్మను దర్శించలేకపోవడం, నకిలీ జీవ జగత్తులను చూడటం అనేది ఉన్నది. నకిలీ జీవ జగత్తులు నీకు కనబడుతున్నాయి, సర్వత్రా ఉన్న ఆత్మ నీకు కనపడటం లేదు. కారణం ఏమిటంటే జీవత్వం అనేటువంటి ఆ అద్దాలు నువ్వు పెట్టుకున్నావు. ఆ దృష్టి జ్ఞానమయం కృత్వ పశ్చేత్ బ్రహ్మమయం జగత్. నీ దృష్టిని జ్ఞానమయం చేసుకో, నీకు ప్రపంచమంతా పరమాత్మే కనపడతాడు. అప్పుడు ప్రపంచం కనపడదు. ప్రపంచం కనపడితే ఎలా కనపడుతుంది? ఆభాసగా కనపడుతుంది. అర్థమైందా? దృష్టి జ్ఞానమయం కృత్వ పశ్యేత్ బ్రహ్మమయం జగత్తు. నువ్వేమీ మారనవసరం లేదు. నీ దృష్టిని జ్ఞానమయం చేసుకో, జగత్తంతా నిండిన పరమాత్మవు నీవే అవుతావు. నా దృష్టిని ఎలా మార్చుకోవాలి? అది నాకు జన్మతః వచ్చింది కదా. క్యాన్సర్ నీ శరీరంలో ఎప్పుడు ప్రవేశించిందో నీకు తెలియదు. దాని లక్షణాలు బయటపడగానే డాక్టర్ దగ్గరికి పరిగెడతావు కదా. ఇది ఎందుకు వచ్చింది, ఎప్పుడు వచ్చింది అని మీనమేషాలు లెక్క పెట్టావు కదా. మీనమేషాలు అంటే మీనం అనేది చివరి రాశి, మేషం అనేది మొదటి రాశి. 12 రాశులు ఉన్నాయి మనకు. మేషం నుంచి వృషభం, మిథునం, కర్కాటకం అనుకుని చివరికి మీనం దగ్గరికి వస్తాం. మీనం, మేషం, మళ్ళీ మీనం, మేషం అంటే చర్వణం తిరుగుతూ జైంట్ వీల్ లాగా తిరుగుతూ ఉంటే దాన్ని మీనమేషాలు లెక్క పెట్టడం అంటారు. ఎప్పటికీ ఆ పని అవ్వదు. అది ఏమ్మా, తృణప్రాయంగా ఖర్చు చేస్తావు కదా. ఎప్పుడు నీకు క్యాన్సర్ వచ్చిందనేటప్పటికీ నువ్వు కష్టపడి రూపాయి జాగ్రత్తగా దాచుకున్నావు. ఈషణత్రయాలు చెప్తున్నాడు. కానీ క్యాన్సర్ వచ్చిందనేటప్పటికీ అంత ఖర్చు పెడతావు కదా. అది 4th స్టేజిలో ఉందని 2 రోజుల కంటే బతకవని డాక్టర్ చెప్పినా, నాయన 2 రోజుల కన్నా బతకవరా, నీకు 4th స్టేజీ అయిపోయింది, 4 వీక్స్, 6 వీక్స్, 3 వీక్స్ అని చెప్తుంటాడు డాక్టర్. చెప్తే నువ్వేమనుకుంటావంటే, ఏమా చివరి క్షణం వరకు ఇంకా వాడిని బతికించాలని నీ ఇంట్లో వాళ్ళు నువ్వు కూడా ప్రయత్నం చేస్తారు కదా. మన ఋషులు ముందుగానే నువ్వు తెలుసుకోరా అంటే ఎందుకు తెలుసుకోవు? రోగ లక్షణాలు బయటపడ్డాక చూస్తాను అంటావేమో. పుట్టినప్పుడు చిన్న పాపగా ఉన్న నువ్వు పెరగడం,
వయస్సు పైబడిన కొద్దీ శరీరంలో విచ్ఛిన్న క్రియ ప్రారంభమవడం చూస్తున్నావు కదా. పుట్టిన ప్రతి ప్రాణి మరణిస్తుంది అని నీకు తెలుసు కదా. నువ్వు కూడా అలాగే పోతావని నీకు తెలుసు కదా. మరి ఇంకా నీకు రోగం లేదంటావేమిట్రా? మరణం అనే రోగం ఉంది. అందుకని ఇప్పుడే తెలుసుకో, ఈ క్షణమే తెలుసుకో, నీ దగ్గరే ఉంది. అర్థమవుతుందా? ఓం తత్సత్. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాన్యాయేన మార్గేణ మహిన్మహేష. గో బ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకా సమస్తాః సుఖినో భవంతు. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. ఓం నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సాంప్రదాయ కర్తృభ్యో వంశర్షిభ్యో గురుభ్యో నమో మహద్భ్యః. సర్వోపద్రవరహిత ప్రజ్ఞానఘనః ప్రత్యగర్ధో బ్రహ్మైవాహమస్మి బ్రహ్మైవాహమస్మి బ్రహ్మైవాహమస్మి. గురువు నీకు వేరే తెచ్చి ఇవ్వడమ్మా, నీకు అర్థమయ్యేటట్లు చెప్తాడు. ఎవడు చెప్తాడు అంటే వాడికి తెలిస్తేనే నీకు చెప్తాడు. ఆ తెలిసిన వాడిని ఎవడనో వెతుక్కుని పట్టుకో. అది గురువు నిర్ణయం చేసుకుంటే నీకు తర్వాత నీకు తెలుసుకోవడం కష్టం కాదు. నువ్వు గురువునే సరిగ్గా ఎన్నుకోకపోతే ఎవడో ఒకడు దొరికాడు కదా అని వాడి దగ్గర నువ్వు శిష్యరికం చేస్తే ఏమీ లాభం లేదు, నీ ఇష్టం. ఎందుకంటే కొంచెం తెలిసిన వాడు కూడా నాకు తెలిసినే చెప్తాడు. నీకు చెప్పడానికి వాడికి తెలియాలి కదా. అది